అత్త కోడల మధ్య సంభాషణ. హ్యాపీ బర్త్డే అత్తయ్య. థ్యాంక్ యూ కోడలా. నాకు 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఏమిటంటే, నాలో నీకు నచ్చని గుణాలు ఏమైనా ఉంటే చెప్పు, అవి నేను మార్చుకుంటాను. ఆహా, 12 కేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు లాగా భలే ఛాన్స్ వచ్చింది అని మనసులో అనుకొని, వద్దులేండి అత్తయ్య, నేను చెప్పిన తర్వాత ఆ విషయాలు మీకు నచ్చకపోతే మీరు మీ అబ్బాయితో నీ పెళ్ళం అంత మాట అన్నాదిరా ఇంత మాట అన్నాదిరా అని కంప్లైంట్ ఇస్తారు. నేను ఇంటి పెద్దగా చెప్తున్నాను. నేను ఈ మాటలన్నీ ఎవరికీ చెప్పను, నిన్ను కూడా ఏమీ అనను. ఇదే నా మాట, నా మాటే శాసనం. సరే అత్తయ్య. మొదటిగా, మీకు మాట్లాడడం రాదు. ప్రతి చిన్నదానికి కూడా పిచ్చిదానిలా అరుస్తూ ఉంటారు. ఇంట్లో రాద్ధాంతం చేస్తారు. ఇది మార్చుకోవాలి అత్తయ్య. రెండోది, మీరు పెద్ద పని దొంగ. ఇంట్లో ఏ పని చేయరు. గుంటనక్కలాగా పని ఎలా తప్పించుకోవాలా అని చూస్తారు. ఇంకా మూడోది, మా తరపు చుట్టాలు వస్తే మాత్రం గుడ్డుదానిలాగా నోరు చచ్చుపడిపోయిన దానిలాగా మీరు అస్సలు పట్టించుకోరు, మాట్లాడరు అత్తయ్య. ఇంకా నాలుగోది, నేను మీ అబ్బాయి బయటికి వెళ్దామంటే చాలు మీకు ఎక్కడ లేని రోగాలు వస్తాయి, ఇంట్లో పనులన్నీ గుర్తొస్తాయి. మరి మీ ఆనందం ఏంటో ఇన్నేళ్ళైనా నాకు అర్థం కావడం లేదత్తయ్య. ఏమే, మరి నీలో నాకు నచ్చని విషయాలేంటో నీకు నేను చెప్పనా? అమ్మ, ఆశ దోశ అప్పడం వడా నాకు బుర్ర లేదనుకుంటున్నారా అడిగి మరీ తిట్టించుకోవడానికి? నువ్వు చాలా తెలివైన దానివే కోడలా. సర్లే కానీ, నువ్వు నీ మొగుడికి మాత్రమే అట్లు వేసుకుని తిన్నారు, మిగతా వాళ్ళకి ఎవరు వేస్తారే అట్లు? భలేవారత్తయ్య, మీకు ఆ దేవుడు 2 చేతులు ఇచ్చాడు కదా, వేసుకొని తినండి. నేనేమైనా వద్దు అని అన్నానా ఏంటి? నేను వేసుకుని తినాలా దోశలు? ఇంటి కోడలివి నువ్వు ఉండగా నేను వంటింట్లోకి వెళ్ళి నేను దోశలు వేయాలా? ఇంటి కోడలనే. ఇప్పుడు కాదని ఎవరన్నారు? నేను ఒక్కదాన్నే కాదు కదా ఇంటి కోడలని, ఇంకో కోడలు కూడా ఉంది కదా, ఆ కోడల్ని వేయమనండి దోశలు. ఇంటికి పెద్ద కోడల్ని అయినంత మాత్రాన ఇంట్లో అన్ని పనులు నేనే చెయ్యాలని రాజ్యాంగంలో రాసిలేదు కదా. ఇన్ని రోజులు గొడ్డులాగా కష్టపడ్డాను, ఇక నాకు ఓపిక లేదు. ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నా. చిన్న కోడలు ఏ పని చేయదా? ఇదేంటి పెద్ద కోడలు ఇలా ఎదురు తిరిగింది? ఇంట్లో పనులన్నీ పెద్ద కోడలతో చేయించవచ్చు అని చిన్న కోడలి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఎక్కువ కట్నం తీసుకున్నాను. ఇప్పుడు ఇంటి పని చేయమంటే చిన్న కోడలు ఎందుకు చేస్తుంది? అసలే పట్నం పిల్ల, ఏ పని చేత కాదు. వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయనే కదా ఎక్కువ కట్నం తీసుకుని ఇంటి కోడల్ని చేసుకుంది అని మనసులో అనుకొని, అదేంటి కోడలా అలా అంటున్నావు? చిన్న కోడలు బోలెడంత కట్నం తెచ్చింది, దానికేం కర్మ పట్టింది ఇంటి పనులు చేయడానికి? అత్తయ్య, మా వాళ్ళు కూడా వాళ్లకు ఉన్నంతలో కట్నం ఇచ్చారు. నేను ఈ ఇంటికి వచ్చింది కోడలిగా మాత్రమే, ఇంటి పని మనిషిగా కాదు. మీ చిన్న కోడలు ఎక్కువ కట్నం తెస్తే మీ నెత్తిన పెట్టుకోండి ఆవిడ గారిని. కాలు కింద పెట్టకుండా మీరే అన్ని పనులు చేసి పెట్టండి ఆవిడ గారికి. అంతేగాని ఆవిడ గారికి అన్ని పనులు చేసి పెట్టనవసరం నాకు లేదు. అయినా కట్నం తీసుకున్నది నేను కాదు, మీరు. ఎన్ని లక్షల కట్నం తీసుకువచ్చినా అత్తగారింట్లో అందరి కోడలు సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని తేడాలు ఏమీ ఉండవు. చిన్న కోడలు ఇంటికి వచ్చినప్పటి నుండి చూస్తున్నా, అన్నింటిలో ఎక్కువ తక్కువ అని చూపిస్తున్నారు. నాకు 200 రూపాయలు చీరకుంటే ఆవిడకు 1000 రూపాయలు చీరకుంటున్నారు. మన అందరికీ రేషన్ బియ్యం వండితే ఆవిడ ఒక్కదానికే సన్న బియ్యం వండుతున్నారు. నాకు జ్వరం వస్తే చిన్న మాత్రాన నా ముఖాన్ని కొట్టి వేసుకో తగ్గిపోతుంది అంటున్నారు. ఆవిడకి జ్వరం వస్తే ఏదో కొంపలు మునిగిపోయినట్టు హాస్పిటల్కి తీసుకొని పోతున్నారు. పెద్దవారు మీరే కోడళ్ళ మధ్య ఇన్ని తేడాలు చూపిస్తుంటే ఇంకా మా మధ్య ఎన్ని తేడాలు ఉంటాయో అది అర్థం చేసుకోరా? అలాగని నాకేమీ తోటికోడల మీద కోపం కానీ స్వతంత్రం కానీ ఏం లేదు. కాకపోతే నేను ఈ ఇంట్లో దానిలాగా కోడలిగా నా గౌరవం నాకు ఇవ్వండి అని చెప్తున్నానంతే. ఏంటి కోడలా, ఎప్పుడూ లేనిది ఇవాళ ఎంత గొంతు ఎత్తి మాట్లాడుతున్నావు? అంతగా నువ్వు ఇక్కడ కష్టపడుతూ ఉంటే పోయి నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకు, అదే కదా నీకు కూడా కావాల్సింది. అత్తయ్య, నేను ఆ మాట అనలేదు. ఇద్దరు కోడళ్ళు కలిసే పనులు చేసుకుంటా అని అన్నాను అంతే. విడిపోవాలి అనే ఆలోచన నాకు లేదు. మీకు కానీ అలాంటి ఆలోచన ఉంటే మా వాటా ఏదో మాకు ఇచ్చేయండి, దజ్జాగా వెళ్ళిపోతాం. ఆస్తి కాదు కదా, ఒక్క రూపాయి కూడా నా ఆస్తిలో నుండి నీకు ఇవ్వను. నువ్వు చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత? రేపే నేను పని మనిషిని పెట్టుకుంటాను చూడు. పెట్టుకోండి, ఎవడు వద్దన్నాడు పని మనిషిని? పని మనిషి పనుల వరకే. ఏదైనా ఆపద వస్తే అప్పుడు మన అనేవాళ్ళు మనకు చెయ్యాలి, అది మర్చిపోకండి. చీచీ, ఎంత వయసు వచ్చినా కూడా బుద్ధి మాత్రం మారలేదు. ఎప్పుడు చూడు అత్తగారి పెత్తనం చూపిస్తారు.
నా పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా మీరు మారుతారు ఏమో అని. మీరు మారరు. డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ. ఏమైందమ్మా, ఏంటి ప్రాబ్లం? నా కడుపులో చాలా మంటగా ఉంది డాక్టర్. అవునా, ఏం పర్వాలేదు, ఈ మందు వాడండి, తగ్గిపోతుంది. మరుసటి రోజు, డాక్టర్ గారు, కడుపు మంట తగ్గలేదు. ఏం పర్వాలేదు, మందు మార్చి ఇస్తాను, తగ్గిపోతుందిలే అని వేరే మందు ఇస్తాడు డాక్టర్. 2 రోజుల తరువాత, డాక్టర్, కడుపులో మంట తగ్గలేదు డాక్టర్. తగ్గలేదా? ఇంతకీ ఎందుకు అంత మంటగా ఉంది? ఏం లేదు డాక్టర్ గారు, మొన్న మా చుట్టాలు పెళ్ళికి వెళ్ళానా, అక్కడ ఒకరి మెడలో నెక్లెస్ చూశాను. అది చూసినప్పటి నుండి మంట వస్తుంది డాక్టర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.